వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు వచ్చేపాటికి భారతదేశ ఏదైతే ఉందో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తపాలా వ్యవస్థ మారుతోంది ఇలా అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకా రీసెంట్గా మనకి ఈ యొక్క పోస్ట్ ఆఫీసుల ద్వారా చాలా సేవలు అనేవి ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చేపాటికి రిమైనింగ్ సేవలు ఏవేవి ఉంటాయో మినిమంగా ప్రజలకి అత్యంత అవసరమైనవి ఏవేవి ఉంటావో రైల్వే టికెట్స్ కానివ్వండి, బస్ టికెట్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఏదైతే ఉందో కరెంటు బిల్లు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా విమాన టికెట్ల బుకింగ్ కానివ్వండి, ఇంకా అదేవిధంగా మన నెట్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం చేసుకోవచ్చు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ ఆఫీసు యొక్క సేవలు విస్తృతమైనవి, చాలా విస్తరిస్తుందంటూ కూడా ఇక్కడ మనకి రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ అయితే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ఈ యొక్క సేవా కేంద్రాల సంఖ్య కూడా ఇక్కడ రావడం జరిగింది. మొదటిగా ఇది ఒక పైలట్ ప్రాజెక్టు పథకంగా అమలు చేయడం జరిగింది. అది సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాష్ట్రమంతటా కూడా వీటి యొక్క సేవలు అనేవి విస్తరించడం జరిగిందనమాట. ఇక అనంతపురంలో వీటి యొక్క సేవా కేంద్రాలు 123, చిత్తూరు 125, వైఎస్ఆర్ కడప 106, తూర్పుగోదావరి 162, గుంటూరు 161, కృష్ణా 157, కర్నూలు 141, నెల్లూరు 100, ప్రకాశం 95, శ్రీకాకుళం 68, విశాఖపట్నం 111, విజయనగరం 75, పశ్చిమ గోదావరి 144, టోటల్ 1568 పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ యొక్క సేవా కేంద్రాలను మార్చినట్లు తెలిపారనమాట. ఇంకా అదే కాకుండా ఇప్పటి వరకు 1,26,00,000 విలువైన 11,000కు పైగా సేవలను అందించామని కూడా వీరు పేర్కొనడం జరిగింది. ఇంకా సెప్టెంబర్ నెలలో మరో 500 పోస్ట్ ఆఫీసుల్లో వీటి యొక్క సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులను సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు తెలిపారనమాట. అదేవిధంగా ఇప్పటి వరకు కేవలం బట్వాడా ఆర్థిక సేవలకే పరిమితమైనటువంటి ఈ యొక్క పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు సేవా కేంద్రాల సర్వీస్ సెంటర్స్గా మారుతున్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక ఈ యొక్క పోస్ట్ ఆఫీసుల ద్వారా మనం పాన్ కార్డులు కానివ్వండి, పాస్పోర్టు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, అదేవిధంగా రైల్వే టికెట్స్, బస్ టికెట్స్, అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికి పోస్ట్ ఆఫీసుల ద్వారా వచ్చేప్పటికి విమాన టికెట్స్ కానివ్వండి, పాస్పోర్ట్ కోసం స్లాట్ బుకింగ్, ఆర్టీఏ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఫాస్టాగ్ సంబంధించిన సేవలు కూడా అన్నీ కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకి అందుతాయంటే ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. కాకపోతే ఈ యొక్క ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారి యొక్క సేవలు పెరుగుతాయన్నమాట. వారికి కూడా సర్వీసెస్ పెరుగుతాయి. అయితే ఇప్పుడు వర్క్ ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట ఇక్కడ. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ను కూడా ఫిల్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక అదేవిధంగా గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క గుంటూరు జిల్లాలో అయితే ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉమెన్స్కి వచ్చేపాటికి ఉపాధి కల్పించేందుకు టైలరింగ్లో ఫ్రీ కోచింగ్ అంటే ఉచిత శిక్షణ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే మహిళలు ఉంటారో దీనికి సంబంధించి ఇక్కడ ఉపాధి కల్పించేందుకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జన చైతన్య సమితి కోఆర్డినేటర్ ఇక్కడ తెలిపారన్నమాట. ఈ యొక్క మండల కేంద్రమైనటువంటి అమరావతిలో ఈ యొక్క జన చైతన్య సమితి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇవ్వబడుతున్న మహిళలను ఉద్దేశించి ఈయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికీ గత 3 సంవత్సరాలుగా అమరావతిలో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఏదైందో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి 300 పైగా ఉచితంగా ఇస్తున్నారన్నమాట. ఇక గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ శిక్షణ అంతా ఉపయోగపడుతుందంటూ ఫ్రీ కోచింగ్, ఇది ఫ్రీ టైలరింగ్ సంబంధించి. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉందో ఒకసారి ఇక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక వచ్చేప్పటికి ఇర్కాన్ల మేనేజర్ పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేప్పటికి 6, రాజస్థాన్ 2, యూపీ 1, అస్సాం 2, పశ్చిమ బెంగాల్ 1. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అనమాట. సంబంధిత సబ్జెక్ట్లో మనం పాస్ అయి ఉండాలి. ఆగస్టు 1 నాటికి 50 సంవత్సరాలు మించకుండా ఉండాలి. శాలరీస్ నెలకి 50,000 అనమాట. ఇక వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సెప్టెంబర్ 7th లాస్ట్ డేట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటికి బీబీ నగర్ ఎయిమ్స్లో ప్రొఫెసర్ పోస్టులు అంటే ఇక్కడ 22 రావడం జరిగింది. ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపాల్ 1, రైడర్ అసోసియేట్ ప్రొఫెసర్ 2, లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 3, ట్యూటర్ 15, రిజిస్ట్రార్ 1.
ఇక ఈ యొక్క నిబంధనల ప్రకారం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో వచ్చినటువంటి 30 డేస్ లోపు మనం అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏఏఎల్లో మెడికల్ ప్రొఫెసర్స్ అంటూ 9 ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో ఖాళీలు 28. ఇది వచ్చేప్పటికి మల్టీ టాస్కింగ్ పోస్టులు అండి. పోస్ట్ అనుసరించి డిగ్రీతో పాటు 10th క్లాసు ఇవన్నీ పాస్ అయి ఉండాలన్నమాట. శాలరీస్ వచ్చేప్పటికి 18,000 నుంచి 44,000 దాకా ఉందన్నమాట. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఇక ఇక్కడ ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి దరఖాస్తుకి 30 సెప్టెంబర్ అనమాట. వెబ్సైట్ కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు మనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ యొక్క ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేప్పటికి మహిళలకు సంబంధించి టైలరింగ్ ఫ్రీ కోచింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలు వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.